సో ఈరోజు మనం 5 వేరియబుల్ K-మ్యాప్ గురించి నేర్చుకుందాం. జనరల్గా మనకి K-మ్యాప్లో 4 వేరియబుల్స్ వరకు చెప్పుకుంటాము. 5 వేరియబుల్ వరకు ఎగ్జామ్స్లో మ్యాక్సిమం రావు. బట్ ఎప్పుడైనా పొరపాటున 5 వేరియబుల్ అడిగారు అనుకోండి కొన్ని యూనివర్సిటీస్లో, సో మీరు 5 వేరియబుల్ని కూడా ఈజీగా ఇలా నేర్చుకోవచ్చు. సో ఇది 4 కదా, ఇంకొక 4 గీయాలి. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేయాలంటే a ఈజ్ ఈక్వల్స్ టు 0, అలాగే a ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏ బార్ అనొచ్చు. ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0, a ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 1 అంటే ఏ కదా, 0 అంటే బార్ కదా, ఏ బార్. ఇవి మామూలే 0 0 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1 0. టర్మ్స్ ఏం తీసుకుంటామంటే ఏ బార్ ఏ తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ BCDE తీసుకుందాం. ఇవి కూడా BCDEనే. ఓకే, సో మనకు మామూలే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇది కంటిన్యూషన్ వస్తుంది. 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. ఓకే, సో ఇలాగ మన సీక్వెన్స్ తీసుకుంటాము. సీక్వెన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండిట్లో ఇప్పుడు మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే రెండిట్లో కామన్ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫస్ట్ చేయాలి. తర్వాత క్వాడ్ ఏదైనా ఉంటే హైయెస్ట్ కామన్ టర్మ్స్ చేయాలి ఫస్ట్. రెండిట్లోని మనకి హైయెస్ట్ కామన్ టర్మ్స్ ఏమైనా ఉంటే అవి చేయాలి. తర్వాత లోయెస్ట్ కామన్ టర్మ్స్ చేయాలి. తర్వాత ఇండివిజువల్ ఐసోలేటెడ్ టర్మ్స్ని రాయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అది ఎఫ్ ఆఫ్ ABCDE ఇదొక టర్మ్, 5 టర్మ్స్ కదా. దీన్ని సిగ్మా M ఆఫ్ 0, 5, 6, 8, 9, 10, 11, 16, 20, 24, 25, 26, 27, 29, 31 ఇలా ఉందనుకుందాం. సో ఇలా తీసుకున్నప్పుడు మనం ఐడెంటిఫై చేయండి. 0 1లో 0లో 1, 5లో పెట్టాలి 1, 6లో పెట్టాలి 1, 9లో పెట్టాలి 1, 10లో పెట్టాలి 1, 11, నెక్స్ట్ 16 అంటే ఇక్కడ 20, 24, 25, తర్వాత 27, తర్వాత 31, తర్వాత 29 కూడా ఉంది 29. సో ఇది మామూలుగా టర్మ్స్ని రాసుకునే ప్రాసెస్. ఇలా రాసేసుకున్నాం కదా. ఇలా రాసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే కామన్ టర్మ్స్ ఏమున్నాయి చూడాలి. కామన్ టర్మ్స్ ఏమున్నాయి, ఫస్ట్ రెండిట్లోని ఇది కామన్ టర్మ్, ఇదొకటి ఇదొకటి, ఇక్కడ కూడా సేమ్ ఉంది, ఇదొకటి 8 ఉంది కదా, 8 మర్చిపోయాం, 8 9 కూడా ఉంది. సో ఇదొకటి 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 కామన్ టర్మ్స్ కాబట్టి ఈ కామన్ టర్మ్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇలా కామన్ టర్మ్స్ని ఐడెంటిఫై చేస్తే దీంట్లో మనకి 0 0 1 0 కాబట్టి 0 కామన్గా ఉంది, అవునా. సో 0 అంటే ఎంత, అది C బార్. సో ఈ రెండు ఉన్నవి ఏంటంటే ఇది టర్మ్ ఏ టర్మ్. సో ఏ టర్మ్ ఎంత అంటే ఈ రెండిట్లో కామన్ టర్మ్ C కామన్గా ఉంది. 0 0 కామన్ టర్మ్ కాబట్టి 0 అంటే C బార్ కామన్. ఇలా రెండిట్లో కామన్గా ఉన్నప్పుడు ఏ బారు ఏ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు, ఓన్లీ మిగతా టర్మ్సే చేయాలి. ఓకే, సో C బార్ కామన్గా ఉంది. ఇటువైపు వచ్చేటప్పటికి D బార్ E బార్, ఇది C బార్ D బార్ E బార్ ఒక టర్మ్ అయిపోయింది. ఇంకా మిగతావి కామన్గా ఉన్న టర్మ్స్ నాకేం కనిపించట్లేదు, ఐసోలేటెడ్గానే ఉన్నాయి. సో ఈ 4 కలిపి మనం ఒక గ్రూప్ కింద చేయొచ్చు కదా. ఇది టర్మ్ B. ఈ 4 గ్రూప్ కింద చేస్తే ఇది 1 1, ఇది 1 0 0 0 0 1 0 0 0 1 1 1 1 0. సో ఈ టర్మ్లో కామన్ టర్మ్ ఏంటి, B ఉంది ఒకటి, ఇటువైపు ఏముంది 1 ఉంది, 1 అంటే E అనమాట, BE. సో ఇది రెండిట్లకి కామన్ కాదు, దీనికి సంబంధించింది కాబట్టి ఏ కూడా రాసేయాలి, ABE
ఈ ఒకటి రాస్తా. ఇప్పుడు ఇంకొక టర్మ్ తీసుకుందాం. ఈ టర్మ్ను గ్రూప్ చేయొచ్చు కదా. ఈ టర్మ్ గ్రూప్ చేసి ఇక్కడ ఏమైనా ఉందా, లేదు, కాబట్టి దీనికి సంబంధించిందే. సో ఇది టర్మ్ సి. ఇప్పుడు దీనికి సంబంధించింది కాబట్టి ఫస్ట్ ఏ రాసేయచ్చు. దీనికి సంబంధించిన దాంట్లో కామన్ టర్మ్ ఏంటి, బీ బార్, ఏ బీ బార్, ఇది డి బార్ ఈ బార్, ఏ బీ బార్ డి బార్ ఈ బార్. ఇంకా టర్మ్ అయిపోయింది. ఇంకేమన్నా ఇటు సైడ్ మొత్తం రాసేసాను, ఇటువైపు మిగిలినాయి. ఇటువైపు దీన్ని మనం ఇలా క్వాడ్ చేయొచ్చు. క్వాడ్ చేస్తే ఏమొస్తుంది, కామన్ టర్మ్స్ ఇటువైపు కామన్ టర్మ్స్ ఏమి లేవు, అడ్డంగా నిలువుగా అయితే మాత్రం కామన్ టర్మ్స్ ఏమొస్తున్నాయంటే టర్మ్ డి, టర్మ్ టీ ఏంటంటే బి ఈ బార్, బి సి బార్, ఇది బి ఇది సి బార్, ఏ బార్ మామూలుగా రాసేయాలి, ఏ బార్ బి సి బార్. ఇక్కడ 26 కూడా ఉంది, 26 మర్చిపోయి మనం, 26 కూడా ఉంది కదా, 25 26 27, 26 మర్చిపోయాం. 26 కూడా గుర్తుపెట్టుకుంటే ఏమవుద్దంటే ఇది కూడా సేమ్ కామన్ టర్మ్స్ వస్తాయి. సో సేమ్ కామన్ టర్మ్స్ వస్తే దీనికి టర్మ్ డీలో ఏ బార్ ఇంకా రాయక్కర్లేదు, ఏ బారు ఏలు సంబంధించి రాయక్కర్లేదు, ఓన్లీ రాయాల్సింది బి ఒకటి సి బార్ ఒకటి రాస్తే సరిపోద్ది. సో టర్మ్ డి ఏంటంటే బి సి బార్. ఓకే, ఇంకేం మిగిలింది, ఇది ఐసోలేటెడ్ టర్ము, ఇది ఒక ఐసోలేటెడ్ టర్ము. సో ఐసోలేటెడ్ టర్మ్లో దీన్ని టర్ము ఈ అంటాం, దీన్ని టర్ము ఎఫ్ అందాం. టర్మ్ ఈలో ఏం రాయొచ్చు అంటే ఇది ఐసోలేటెడ్ టర్మ్ కదా, ఏ బార్ రాసేయాలి ఫస్ట్. ఏ బార్ రాసిన తర్వాత ఇదేమో బి బార్ సి, ఇదేమో డి బార్ ఈ. సో ఏ బార్ బి బార్ సి డి బార్ ఈ. అలాగే ఇదేం రాయాలి అంటే ఏ బార్, ఇదేమో బి బార్ సి, 1 అంటే సి, ఇది డి 1 కాబట్టి ఈ బార్, ఏ బార్ బి బార్ సి డి ఈ బార్. ఓకే, ఇలా రాయాలి. సో ఇది టర్మ్ ఎఫ్. సో అన్ని టర్మ్స్ని కంపల్సరీ అన్ని టర్మ్స్ రాసేస్తే ఎఫ్ ఆఫ్ ఏ బి సి డి ఈ అన్ని టర్మ్స్ని కలిపి రాసేస్తే ఫస్ట్ టర్మ్ ఏంటంటే టర్మ్ ఏ మనం రాసుకుంది, దీని ఇక్కడి నుంచి మొదలు పెడతాం. స్మాల్ లెటర్స్ బి సి బార్ ఒకటి ఉంది, 3 లెటర్స్ ఉన్నదేమో సి బారు డి బారు ఈ బారు ప్లస్ ఏబిఈ, 3 టర్మ్స్ ఉన్నది ఏబిఈ, 4 టర్మ్స్ ఉన్నదేమో ఏబి బారు డి బారు ఈ బారు, ఇది 5 టర్మ్స్ ఉన్నదేమో ఏమి లేవు ఇంకా అంతే. సో 1 2 3 4, ఇది 5 టర్మ్స్ ఉన్నది 5 మర్చిపోయింది. ఏ బార్ బి బార్ సి డి బార్ ఈ, నెక్స్ట్ ఏ బార్ ఈ టర్మ్, ఏ బార్ బి బార్ సి డి ఈ బార్. సో ఇట్లాగా మనం రాసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇందులో రెండిట్లో కామన్గా ఉంటే ఈ పైది మనం ఓమిట్ చేయొచ్చు, ఏ వేరియబుల్ ఓమిట్ చేయొచ్చు. రెండిట్లో కామన్గా ఉంటే ఏ వేరియబుల్ ఓమిట్ చేయొచ్చు, మిగతా టర్మ్స్ రాసుకుంటాం. సో ఫస్ట్ క్వాడ్ చూసుకుంటాం, పేర్ చూసుకుంటాం, వేరే ఐసోలేటెడ్ టర్మ్స్ చూసుకుంటాం, అలా వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.